ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా మధ్య యుద్ధం రోజు రోజుకి పతాక స్థాయికి చేరుకుంటోంది. ఇది వెరీ కామన్ డైలాగ్ అయిపోయింది కదా. కానీ ఇప్పుడు మీరు మాట్లాడుకుంటోంది, ఇన్ఫాక్ట్ మీరు వింటోంది, నేను అంటోంది ఒకటి. తగలబడుతోంది గల్ఫ్, మంటల్లో చిక్కుకుంటోంది గల్ఫ్, అగ్నిగోళాలు ఎగసి పడుతున్నాయి అక్కడ, అగ్నికీలలు ఆకాశాన్ని తాకుతున్నాయి అక్కడ. గల్ఫ్ దేశాలపై మిసైల్స్తో విరుచుకుపడుతోంది ఇరాన్. ఒమన్పై భారీ దాడి చేస్తుంది ఇరాన్. ఒమన్ ఆయిల్ స్టోరేజ్ ఫెసిలిటీపై అటాక్ చేస్తుంది. అక్కడ భారీగా మంటలు ఎగసి పడుతున్నాయి. మంటల్లో 3 ఆయిల్ ట్యాంక్స్ మాడిపోతున్నాయి. సలాలా పోర్టు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గుర్తుందా, సలాలా పోర్ట్ మార్చి 3వ తారీఖున కూడా ఇదే పోర్టు మీద దాడి చేస్తుంది ఇరాన్. ఇక్కడ ఇంట్రెస్టింగ్ అండ్ ట్విస్ట్ ఏంటంటే, ఇంతవరకు మధ్యవర్తిత్వం వహించిన ఒమన్, ఖతర్, ఈ రెండు కూడా ఇటు ఇరాన్కు అమెరికాకు మధ్య ఒప్పందం కుదిర్చే ప్రయత్నం చేశాయి. శాంతి చర్చలకు వేదిక అయ్యాయి కూడా. బట్ అటువంటి ఒమన్ మీద దాడికి పాల్పడింది ఈరోజు ఇరాన్. అక్కడ ఆయిల్ ఫెసిలిటీస్ మీద దాడికి పాల్పడుతోంది. దాంతోపాటు అక్కడ ఉన్న బేసెస్ మీద దాడికి పాల్పడుతోంది. ఈరోజు ఇరాన్ ఒకటే అంటోంది, చూస్తారా, నేనంటే ఏంటో చూపిస్తాను అంటుంది. నేనంటే ఏంటో చూపిస్తాను, చూస్తారా అంటోంది, సవాల్ చేస్తోంది. ఒక్క చుక్క క్రూడ్ ఆయిల్ పోతుందా, ఒక్క చుక్క క్రూడ్ ఆయిల్ పోతుందా చూసుకుందాం అంటూ దాడులకు పాల్పడుతోంది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. కొద్దిసేపటి క్రితం ఈ డెవలప్మెంట్ చోటు చేసుకుంది. ఇటు కొన్ని రోజులుగా ఈ దాడులు తీవ్రతరం అవుతుంటే లేటెస్ట్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుకుంటున్న సందర్భం, ఒమన్ భద్రతా దళాలు దేశ గగనతలంలోకి ప్రవేశించిన అనేక డ్రోన్లను విజయవంతంగా కూల్చేశాయంటూ కూడా ఆ దేశ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ చెప్పుకొచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. సలాలా ఓడరేవుపై దాడి గురించి కూడా మాట్లాడుకుంటున్నాం. దురదృష్టవశాత్తు అంటూ కూడా దేశం చెప్తోంది. కొన్ని డ్రోన్లు సలాలా రేవులోని ఇంధన నిల్వ ట్యాంకులను ఢీకొన్నాయి. దీనివల్ల అక్కడ మంటలు చెలరేగాయంటూ మాట్లాడుకుంటున్న సందర్భం విజువల్స్ మీరు చూడొచ్చు. లేటెస్ట్ విజువల్స్ ఇవి ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితి ఉందనేది